చాలా అనుభవజ్ఞులైన యొక్క జర్నలిస్టు, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే, ప్రజలందరికీ నమస్తే. అసలు రేవంత్ రెడ్డి గారికి ఓటమి కళ్ళ ముందు కదులుతున్నది. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ఆయనకు తెలుసు. ఆయన టర్మ్ ఇంతవరకే, అసలు కాంగ్రెస్ పార్టీకే ఇది లాస్ట్ టర్మ్ అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. ఈ పరిస్థితులలో చివరికి తప్పక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఈసారి కలవబోతున్నది. రీపోలరైజేషన్ దీంట్లో చాలా విషయాలు వాళ్ళకు ఒక భావ సారూప్యత ఉంది, నేను ఇప్పుడే చెప్పను. తర్వాత రెండోది, మేము నిన్న మా మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే అసలు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడడం కానీ ఆలోచించడం కానీ అనవసరము. మన పని మనం చేసుకుంటే జరుగుతుంది. నేను ఎంత విశ్వాసంతో విషయం చెప్తున్నానంటే, ఒకవేళ సూర్యుడు పడమరణ ఉదయిస్తే ఉదయించవచ్చు కానీ నెక్స్ట్ టైము భారతీయ జనతా పార్టీ ఇక్కడ రావడాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. అంత ఖచ్చితంగా జరగబోతున్నది ఒకటి. ఎందుకంటే దానికి భారతీయ జనతా పార్టీ దగ్గర అన్ని విషయాలు ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటాడో ఉండడో, ఏమైతుంది అనేది కూడా మనం చెప్పలేము, అటువంటి పరిస్థితి అది. కాబట్టి రేవంత్ రెడ్డిని వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నమ్మడం లేదు. ఆయన చెప్పే మాటలు అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళు ఎట్లో ఏ విధంగా నడుపుకోవడం కోసం మళ్ళీ ఇంకొకటి అసమ్మతి లేకపోతే ముఖ్యమంత్రి మార్పు ఇటువంటి రాకుంటుండడం. అసలు ఏం చేసిందని రైతు భరోసా ఎన్ని సీజన్స్ అయినాయి, ఎన్ని సీజన్స్లు ఇచ్చిండు. ఏదో తాపుకోసారి ఏంటంటే ప్రతిసారి ఏదైనా ఒకటి చేయడానికి దానికి ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవడం ఇవన్నీ చేయడం, కానీ ప్రజలకు అవన్నీ గుర్తుంటాయి. ఈ 6 గ్యారెంటీలు 420 హామీలల్లో ఎన్ని నెరవేర్చిందని ఆయన సంబరాలు చేసుకోవడం, అందులో ఏదో అప్పుడు అడపాదడప ఏదో చేసి నేను చేస్తున్నా అంటే, అసలు రెండోది ఎల్నినో రాబోతున్నది. దానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో హెచ్చరిక చేసింది. ఏమన్నా ఈ రాష్ట్రంలో చర్యలు తీసుకున్నాడా? ఎంతటి గంభీరమైన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిని ఎట్లా దాన్ని ట్యాకిల్ చేయాలని ఇంతవరకు ఎలాంటి ఒక ఆలోచన లేదు. ఒక సమీక్ష మహారాష్ట్ర మోడల్ అని చెప్పి అధ్యయనం చేయండి అని చెప్పిండు. మరి మహారాష్ట్రలో అంత సత్వరమైన చర్యలు తీసుకుంటూ ఉంటే ఇక్కడ రైతులను కానీ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేస్తున్నాడు? ఇవాళ తన యొక్క ఫెయిల్యూర్స్ నుంచి డైవర్షన్ చేయడానికి ప్రతిసారి ఏదో ఒక రాజకీయమైన యొక్క మాటలు మాట్లాడడం, రాజకీయంగా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే నాకు క్రేజ్ వస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ లాంటివి అంటే అదో కాంట్రవర్షియల్, అదో 2 రోజులు నడుస్తుంది. టీఆర్ఎస్ అయితే షరా మామూలే. వాళ్ళిద్దరు ఒకటి డూప్ ఫైట్. ఎందుకనంటే మరి రేపు భవిష్యత్తులో కలవబోయేటోళ్ళు ఎందుకంటున్నారు డూప్ ఫైట్ అని? అంటే బీఆర్ఎస్ ని కాంగ్రెస్ బాస్కెట్ లో ఎందుకు వేస్తున్నారు? ఎందుకేస్తున్నానంటే గతంలో వాళ్ళు కలిసి పోటీ చేసింది నిజం కాదా? కలిసి 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నది నిజం కాదా? తర్వాత వాళ్ళిద్దరు కూడా మజ్లిస్ పార్టీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నది నిజం కాదా? మీరు చెప్పండి. ఇందులో ఏమన్నా అబద్ధం ఉంటే నేను ఇప్పుడు చరణ్ గారు చెప్పినా, నేను ఎవరు చెప్పినా నేను ఒప్పుకుంటా. నేనేమంటున్నానంటే వాళ్ళు ఈజీ, వాళ్ళు ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే బలపడుతుందో, బీజేపీ ఎప్పుడైతే వస్తున్నదో అనిపిస్తుందో ఇద్దరు కలిసిపోతారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి వాళ్ళకు అవసరం అప్పుడు. కాబట్టి మజ్లిస్ ముగ్గురు కలిసిపోతారు. అందుకోసం భారతీయ జనతా పార్టీ ఇవన్నిటిని ముందే ఊహించి ఈ 3 పార్టీలను ఎదుర్కోవడం కోసమే మేము స్ట్రాటజీ చేస్తున్నాం. 100% భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు, మేం కాదు. మా క్యాడరే సిద్ధంగా లేదు, మా క్యాడర్ని మేము సిద్ధం చేస్తున్నాం. ప్రజలు ఇవాళ విశ్వసిస్తున్నారు. ఈ 2 పార్టీలను చూసినాం. వారు 15 సంవత్సరాలు అన్నారు కదా, ఈ 2 పార్టీలు వాళ్ళు 10 సంవత్సరాలు, వీళ్ళు 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు టర్మ్ పూర్తి అయిపోయింది. అందుకోసమే నెక్స్ట్ బీజేపీ. అంటే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గెలిచిన 8 సీట్లకి ఈ 2.5 ఏళ్లలో ఎందుకు బీజేపీ మీద అంత కావాలని ప్రజలు కోరుకోవడానికి అంత మార్పు ఏం జరిగిపోయింది? ఒకటి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారారు, మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మారారు, ఈ 2 జరిగాయి. అసలు మా దాంట్లో అధ్యక్షుడు అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రతి బూత్ కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు కాగలుగుతాడు, లేకపోతే ఏదైనా కాగలుగుతారు. మా దాంట్లో మీరు చూసింది కదా నితిన్ నవీన్ గారు ఎలా ప్రెసిడెంట్ అయిండో. కాబట్టి ఈడ అసలు అలాంటి వాటికి అవకాశమే లేదు. ఈడ ప్రెసిడెంట్ ఎవరు అనేది ముచ్చటే లేదు. పార్టీ ఇప్పుడు రామచంద్రరావు గారు నడిపిస్తున్నారు. రేపు ఆయనేమో నాయకత్వంలో ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు. అది పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరున్నా కూడా ఈడ గెలవడం ఖాయం. ఎందుకనంటే ఈ 2 పార్టీల పట్ల ప్రజలు విసిగిపోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు కదా మళ్ళీ, అరే వాళ్ళ కవితను చెప్పేవాటికి వాళ్ళ సమాధానం చెప్తే చాలు. వాళ్ళు చెప్పేది వాళ్ళు మాట్లాడే వాళ్ళ విశ్వసనీయత ఎక్కడ ఉన్నదని నేను అంటున్నా. అట్నే సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి దేశమంతా ఎట్లా ఉన్నదో మనం చూస్తున్నాం. సేమ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది చెప్పమనండి. ఊరికే ఏదో కొన్ని ఇప్పుడు ఎవరైనా చేస్తారు. చెట్టు ఏంటంటే నువ్వు నీళ్లు పోసినా పోయకుండా పెరుగుతూనే ఉంటుంది, ఏదో కొద్దిగా గాలిలో ఉన్న తేమ తీసుకొని. ఆ టైపులో రాష్ట్రంలో ఏదో మామూలుగా రొటీన్ గా జరిగే విషయాల గురించి జరిగితే కూడా
ఇవాళ మేమేదో గొప్పతనం చేసినాము, ఏం చేసినామని అంటే అంటున్నాడు. బీఆర్ఎస్ చెప్పినాయన్ని- చేసిన అప్పుల కుప్పలోంచి ఆ వడ్డీలు కట్టుకుంటూ 1వ తారీఖే జీతాలు ఇస్తూ సంక్షేమం అమలు చేస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఇవన్నీ చెప్పారుగా ముఖ్యమంత్రి. నేను ఏమంటున్నా అంటే అవి మామూలుగా కూడా జరిగేటియే. సంక్షేమం అంతేనా? అనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి. తర్వాత అభివృద్ధి అనేది దేశం మొత్తం జరుగుతున్నది. ఇక్కడ మనం మొత్తం భారతదేశమే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే. ఈ రోజు అన్ని రాష్ట్రాలు కూడా అదే విధమైన యొక్క అభివృద్ధిలో పోతున్నాయి. వీరు ఒక్కరో చెప్తున్నారు ట్రిలియన్ ఎకానమీ అని, ఇంకా మిగతా వాళ్ళు 3 ట్రిలియన్ 4 ట్రిలియన్ 5 ట్రిలియన్ అనే దాని గురించి అసలు దేశమే 5 ట్రిలియన్ దేశమే రాలేదు. చేరాలిగా ముందు 5 ట్రిలియన్లు. అదే అందుకోసమే చెప్పేది. కాబట్టి ఇట్లా పెట్టుకోవడంలో తప్పు లేదు. ఆ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారిని ఏం తప్పు పడతలేను. 1 ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ మాట్లాడుకోవాలి. మరి ముఖ్యమంత్రి ఉన్నదే అందుకోసం, అవన్నీ ఆలోచించుకోవాలి. దాంట్లో పెద్ద నేనేం కాదట్లేదు. కానీ వాళ్ళు ఏదో అయిపోయింది అని తర్వాత ఈ రెండు పార్టీల యొక్క వ్యవహారం కానీ, కరప్షన్ కానీ, అవకతవకలు కానీ, ఇవన్నిటి విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంది. ఒకసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణలో మార్చి చూద్దాం, అవకాశం ఇద్దాం వారికి. ఈ రెండు పార్టీల ఒక చేంజ్ తీసుకొద్దాం అనేది ప్రజలు డిసైడ్ అయిపోయింది. ఇవాళ మీరు చూడండి, ఏ ఎన్నికైనా రాబోయే రోజులలో అదే జరగబోతుంది. శరణ్ గారు, ఢిల్లీ నుంచి మిషన్ తెలంగాణ ప్రారంభమైంది. కాంగ్రెస్ ముక్త తెలంగాణ లక్ష్యంగా